హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ల్యాబ్ ప్రాక్టీస్ 6కి అందరికీ స్వాగతం. ల్యాబ్ ప్రాక్టీస్ 6లో మనం ఈ డయాగ్రామ్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ముందుగా డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అన్నీ ఒక్కసారి అర్థం చేసుకొని అప్పుడు మనం డయాగ్రామ్ క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది. సర్కిల్ రేడియస్ వచ్చేటప్పటికి 26. అలాగే లోపల కూడా ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది. సర్కిల్ రేడియస్ వచ్చేటప్పటికి 13. సో అలాగే ఇక్కడ అవుట్ సైడ్ ఇంకొక సర్కిల్ అయితే కనిపిస్తుంది, రేడియస్ 40. సో అలాగే ఇక్కడ ఒక ఎలిమెంట్ అయితే కనిపిస్తుంది, అంటే ఒక ఆర్క్కి ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ లైన్, ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ లైన్, అలాగే ఇక్కడ ఫిలెట్. సో ఇక్కడైతే లైన్ అయితే క్లోజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఎలిమెంట్ని క్యాప్చర్ చేయడానికి సెంటర్ లైన్ డిస్టెన్స్ అయితే ఇక్కడ 60 కనిపిస్తుంది, అలాగే 40 degrees యాంగిల్లో. సో అలాగే ఇక్కడ రేడియస్ 10 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయితే 20 ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఆల్రెడీ డిఫైన్డ్ కాబట్టి సో ఈ డైమెన్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఒక tan రేడియస్ సర్కిల్ అయితే కనిపిస్తుంది 90తో, అంటే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్ అంటే 26 రేడియస్ ఉన్న సర్కిల్తో అండ్ 10 రేడియస్ ఉన్న ఆర్క్ లేదా సర్కిల్తో ఇక్కడ ట్యాంజెంట్. సో అయితే కింద కూడా సేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం మిర్రర్ చేసేవచ్చు లేదా సేమ్ డైమెన్షన్స్ని యూజ్ చేసి మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ సెగ్మెంట్ అయితే మనకి చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు మనం ఈ సెగ్మెంట్కి వద్దాం. సో ఈ సెగ్మెంట్ వస్తే ఇక్కడ హారిజంటల్ లైన్ అయితే స్ట్రైట్గానే ఉంది, సెంటర్ లైన్. వెర్టికల్ లైన్ తీసుకుంటే ఇక్కడ నుంచి చివరికి లాస్ట్ సెంటర్ పాయింట్కి సో 108 అయితే కనిపిస్తుంది. అలాగే అక్కడ నుంచి బ్యాక్కి అంటే రెండో సెంటర్ పాయింట్ మనకి 28 అయితే మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్నర్ పార్ట్ని మనం క్యాప్చర్ చేయడం కోసం రెండు సర్కిల్స్ లేదా ఆర్క్ 10 రేడియస్ అండ్ 13 రేడియస్తో మనం క్యాప్చర్ చేసిన తర్వాత టాప్ క్వాడ్రంట్ నుంచి మిడిల్ లైన్ అంటే 14 డిస్టెన్స్తో మనం ఇంకొక సెంటర్ లైన్ అయితే క్యాప్చర్ చేసి సో 14 లైన్ వరకు ఇక్కడ లైన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే 13 రేడియస్తో ఆర్క్ లేదా సర్కిల్ని టాప్ క్వాడ్రంట్ నుంచి మళ్ళీ 14కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కింద కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఈ రెండు ఎండ్ పాయింట్స్ని మనం కలిపేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ 22 రేడియోస్తో ఇక్కడ ఒక సర్కిల్ లేదా ఆర్క్, ఇక్కడ ఒక సర్కిల్ లేదా ఆర్క్ని మనం క్యాప్చర్ చేసి టాప్ క్వాడ్రంట్ టు టాప్ క్వాడ్రంట్, బాటమ్ క్వాడ్రంట్ టు బాటమ్ క్వాడ్రంట్ని అయితే మనం లైన్తో కలిపేయచ్చు. సో ఇక లాస్ట్గా మనకు అవుటర్ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ 32 రేడియోస్తో ఒక సర్కిల్ని అయితే క్యాప్చర్ చేసి సో ఈ సర్కిల్ నుంచి ఈ 22 రేడియోస్తో ఉన్న లైన్ సర్కిల్ లేదా ఆర్క్కి ట్యాంజెంట్ పాయింట్ కలిసేలాగా ఒక లైన్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. కింద కూడా సేమ్ అంతే. సో ఈ సెగ్మెంట్ కూడా క్లీన్గానే అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ మనకి ఒక tan రేడియస్ మళ్ళీ 75తో, అంటే ఈ ట్యాంజెంట్ రేడియస్ సర్కిల్కి ఈ 32తో ఉన్న సర్కిల్కి మళ్ళీ tan రేడియస్ 75తో. సో ఇక్కడ కింద కూడా సేమ్ అంతే. సో ఈ డయాగ్రామ్ అయితే ఈ రకంగా ఉంది. డైమెన్షన్స్ అయితే క్లీన్గా మనకి అర్థమయ్యేలా ఉన్నాయి. సో ముందుగా డయాగ్రామ్ని అర్థం చేసుకున్నాం కాబట్టి మనం క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ఇక్కడి నుంచి అయినా క్యాప్చర్ చేయొచ్చు లేదా ఇక్కడి నుంచి అయినా క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ట్యాపర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక సర్కిల్ 13 రేడియోస్, అలాగే ఇంకొక సర్కిల్ 26 రేడియోస్. సో రెండు సర్కిల్స్ని అయితే మనం క్యాప్చర్ చేసేసాం. సో మూడో సర్కిల్ కూడా ఉంది, మూడో సర్కిల్ని కూడా క్యాప్చర్ చేసేద్దాం 40 రేడియోస్తో. సో ఇప్పుడు ఈ ట్యాపర్ లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం. ట్యాపర్ లైన్ క్యాప్చర్ చేయడం ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో 60 లెంత్ ఉంది, 40 యాంగిల్ ఉంది కాబట్టి మనం పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే గుర్తు చేసుకోవాలి. అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ 60 less than 40 degrees యాంగిల్ కాబట్టి 40. సో లైన్ అయితే క్యాప్చర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ సెంటర్ పాయింట్ అంటే ఈ ఆర్క్ లేదా సర్కిల్ని క్యాప్చర్ చేయడానికి సెంటర్ పాయింట్ రావాలి కాబట్టి డిస్టెన్స్ అయితే 10 ఉంది కాబట్టి మనం 10తో అయితే చక్కగా ఆఫ్సెట్ చేసుకోవచ్చు. సో ఆఫ్సెట్ చేసాం. ఇప్పుడు సర్కిల్ రేడియస్ వచ్చేటప్పటికి 10. సో అలాగే ఈ ఎండ్ పాయింట్ అయితే మనం కలిపేసాం. ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ కావాలి కాబట్టి సో లైన్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి 10, ఎందుకంటే రేడియస్ 10 కాబట్టి సో సెంటర్ నుంచి 10 ఉంటుంది. ఇప్పుడు మనం సర్క్యులర్ పార్ట్లో ఉన్న అన్వాంటెడ్ లైన్ అయితే మనం తీసేసాం. సో ఇప్పుడు ఈ లైన్ వరకు ఈ లైన్ అయితే ఎక్స్టెండ్ చేసేసాం. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఫిల్లెట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఫిల్లెట్ చేద్దాం. సో ఫిల్లెట్ ఎఫ్ రేడియస్ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి డిఫాల్ట్ అంటే మనం ప్రీవియస్ ఎప్పుడో ఇచ్చుంటాం. సో ఈ 5తో మనం ఇక్కడ ఫిల్లెట్ అయితే చేసేసాం. సో ఇప్పుడు సెంటర్ లైన్ మనకి ముందుగా కావాలి కాబట్టి
సో సెంటర్ లైన్ అయితే మనం ఎక్స్టెండ్ చేద్దాం. 2 సెంటర్ లైన్ అయితే ఎక్స్టెండ్ చేసాం. సో ఇప్పుడు ఈ సెంటర్ లైన్ ఇంత పొడవు మనకు అవసరం లేదు అనుకుంటే మనం ట్రిప్ చేసేయచ్చు. సో ట్రిమ్ అయితే చేసేసాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ని అయితే మనం చూద్దాం. ఇక్కడ కూడా మనకు ఫిల్లెట్ కావాలి కాబట్టి, సో అలాగే ఇక్కడ కూడా ఫిల్లెట్ కావాలి కాబట్టి ముందుగా మనం ఈ ఎలిమెంట్ని అయితే మిర్రర్ చేద్దాం. సో మిర్రర్ ఎంఐ ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఎంటర్. సో సర్క్యులర్ క్వాడ్రంట్ పాయింట్ని అయితే మనం మిర్రర్ లైన్ కింద తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఇప్పుడు సర్క్యులర్లో లైన్లో ఉన్న అన్వాంటెడ్ పార్ట్స్ని అయితే ముందు రిమూవ్ చేసేద్దాం. సో సర్క్యులర్లో ఉన్న అన్వాంటెడ్ పార్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ మనకు అవసరం లేదు. సో అలాగే లైన్లో ఉన్న అన్వాంటెడ్ పార్ట్ అంటే ఈ ఎలిమెంట్ని కూడా మనం రిమూవ్ చేసేయవచ్చు. సో ట్రిమ్ టిఆర్. సో ఈ ఎలిమెంట్స్ని అయితే మనం తీసేసాం. ఇప్పుడు ఇక్కడ ఫిల్లెట్ని అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. ఎఫ్ ఎంటర్. రేడియోస్ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్. సో ఇక్కడ కూడా ఫిల్లెట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్. సో ఈ సెగ్మెంట్ అయితే మనకి ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ tan రేడియోస్తో ఒక సర్కిల్ని అయితే క్యాప్చర్ చేయాలి. సి ఎంటర్. tan రేడియోస్ ఫస్ట్ ట్యాంజెంట్ సెకండ్ ట్యాంజెంట్ రేడియోస్ 90. ఇప్పుడు మనం అన్వాంటెడ్ పార్ట్స్ని అయితే మనం రిమూవ్ చేసేయాలి. 2 ఎలిమెంట్లని సెలెక్ట్ చేసి ఈ అన్వాంటెడ్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ అన్వాంటెడ్ని కూడా తీసేయాలి. సి ఎంటర్ టీ ఎంటర్. ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ రేడియోస్ 90. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి ఈ లైన్లో కూడా అన్వాంటెడ్ పార్ట్ని మనం తీసేసాం. సో ఈ సెగ్మెంట్ అయితే మనకి క్లీన్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక హారిజంటల్ సెంటర్ లైన్ అయితే మనం క్యాప్చర్ చేసుకుందాం సమ్ డిస్టెన్స్తో. అలాగే వెర్టికల్ సెంటర్ లైన్ని కూడా మనం క్యాప్చర్ చేద్దాం. క్యాప్చర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 108 కాబట్టి ఆఫ్సెట్ 108 అయితే మనం ఒక వర్టికల్ లైన్ క్యాప్చర్ చేసాం. అక్కడ నుంచి బ్యాక్కి ఆఫ్సెట్ 14 అండ్ 14 2 వర్టికల్ సెంటర్ లైన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం క్యాప్చర్ చేసేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ పార్ట్ని అయితే మనం డెవలప్ చేద్దాం. సి ఎంటర్ కొట్టిన తర్వాత రేడియోస్ 10. అలాగే ఇక్కడ సెంటర్ పాయింట్తో రేడియోస్ 13. సో ఇప్పుడు మనం ఈ 2 సర్కిల్స్లో ఉన్న అన్వాంటెడ్ పార్ట్స్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ లైన్ ఇక్కడ వరకు, ఈ లైన్ ఇక్కడ వరకు క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ లైన్ ఇక్కడ వరకు అండ్ ఈ లైన్ ఇక్కడ వరకు క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంటర్నల్ పార్ట్ అయితే మనకి క్లీన్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ అవుటర్ పార్ట్ అంటే ఇక్కడ ఈ లైన్ అయితే కలిపేయాలి మనం. సో ఈ లైన్ అండ్ ఈ లైన్. సో ఈ లైన్ అండ్ ఈ లైన్. సో ఈ లైన్ అయితే ఫినిష్ అయిపోయింది. అంటే మనం సెంటర్ లైన్ తీసినప్పటికీ కూడా సాలిడ్ కనిపించాలి కదా. ఓకే, నైస్, కనిపించింది. సో ఇప్పుడు ఈ సర్కిల్ని క్యాప్చర్ చేద్దాం. రేడియోస్ వచ్చి 22 రేడియోస్. సో అలాగే ఇక్కడ కూడా 22 రేడియోస్. ఇప్పుడు మనం టాప్ క్వాడ్రంట్స్ని అయితే కలిపేసాం. టాప్ క్వాడ్రంట్ అండ్ టాప్ క్వాడ్రంట్, బాటమ్ క్వాడ్రంట్. ఇప్పుడు మనం ఈ లైన్స్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఈ లైన్ అయితే మనం తీసేసాం. సో అలాగే ఇక్కడ 32 రేడియోస్. సి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత 32 రేడియోస్తో ఒక సర్కిల్ని క్యాప్చర్ చేసాం. ఇప్పుడు ఇక్కడికి ఒక లైన్ అయితే మనం క్యాప్చర్ చేయాలి. సో లైన్ అంటే ఇక్కడ మనం కరెక్ట్గా ట్యాంజెంట్ పాయింట్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ట్యాంజెంట్ మ్యాచ్ అయింది కానీ ఇక్కడ ట్యాంజెంట్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనం ఓన్లీ ట్యాంజెంట్ మ్యాచ్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఓస్నాప్ సెట్టింగ్స్కి వెళ్ళి అన్ని పాయింట్స్ని ఆపేసి ఒక్క ట్యాంజెంట్ని మాత్రమే ఆన్లో పెట్టాము ఇప్పుడు. సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్. సో మనం ఎక్కడ క్యాప్చర్ చేసినా ఎగ్జాక్ట్ ట్యాంజెంట్ పాయింట్ దగ్గర మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మనం 2 ట్యాంజెంట్ పాయింట్లు వచ్చినప్పుడు ఇలా మనం ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం అన్వాంటెడ్ లైన్స్ని అయితే మనం తీసేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి tan రేడియోస్, సర్కిల్ సి tan రేడియోస్, ఫస్ట్ ట్యాంజెంట్ సెకండ్ ట్యాంజెంట్, రేడియోస్ 75. సో ఇప్పుడు కూడా మనం అన్వాంటెడ్ లైన్స్ని అయితే మనం లైన్ కాదు సర్కిల్. సో అన్వాంటెడ్ని తీసేసాం. అలాగే ఇక్కడ కూడా సి ఎంటర్ టీ ఎంటర్, ఫస్ట్ ట్యాంజెంట్ సెకండ్ ట్యాంజెంట్, రేడియోస్ 75. సో ఇప్పుడైతే మనం ట్రిమ్ చేసేసాం.
సో ఓకే, ఈ రకంగా మనం ఆబ్జెక్ట్ని అయితే క్యాప్చర్ చేసాం. ముందుగా సెంటర్ లైన్స్ని అయితే మనం మార్చేద్దాం. సో ఈ మొత్తం 4 సెంటర్ లైన్స్ని మనం సెంటర్ లైన్ 2గా అయితే మార్చేసాం. సో ఇప్పుడు సాలిడ్ లైన్, ఇవి కూడా మనకి సెంటర్ లైన్లే కాబట్టి ఈ సెంటర్ లైన్ కూడా సెలెక్ట్ చేసి సెంటర్ లైన్ అయితే మనం మార్చేసాం. సెంటర్ లైన్. ఇప్పుడు మనం సాలిడ్ లైన్కి కూడా మనం కలర్ అయితే అప్లై చేద్దాం. లైన్ వెయిట్ అండ్ కలర్. సో ఎలిమెంట్ అన్ని సెలెక్ట్ చేసాం 1 by 1. సో ఒక్కొక్క ఎలిమెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడం మనం చేసుకోవచ్చు. సో ఎలిమెంట్లు అన్నీ అయితే మనం సెలెక్ట్ చేసేద్దాం, చిన్న డయాగ్రామే కాబట్టి. సో ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, సో ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ముందు వీటికైతే అప్లై చేసేద్దాం, ఎందుకంటే ఈ మధ్యలో ఆల్రెడీ సెంటర్ లైన్ అండ్ నార్మల్ లైన్ 2 ఉన్నాయి కాబట్టి. సో కలర్ అయితే మనం ఎల్లో కలర్ పెట్టాం. లైన్ వెయిట్ అయితే ఒక 3.30 అయితే మనం అప్లై చేద్దాం. సో 0.35 అయితే అప్లై చేసాం. ఓకే, ఇక్కడ ఒక్కటి మాత్రమే మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ సెలెక్ట్ చేసి కలర్ ఎల్లో, లైన్ వెయిట్ 0.35. సో అలాగే ఇక్కడ మనం సెలెక్ట్ చేసేటప్పుడు చూసుకోవాలి, ఎందుకంటే ఒకే ప్లేస్లో సెంటర్ లైన్ ఉంది, అలాగే ఇక్కడ లైన్ బిట్స్ కూడా ఉన్నాయి. సో చూడండి, ఓన్లీ లైన్ బిట్ ఒకటే సెలెక్ట్ అయింది. సో కలర్ వచ్చేటప్పటికి ఎల్లో, అలాగే లైన్ వెయిట్ వచ్చేటప్పటికి 0.35. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ సెంటర్లో ఉన్న సర్కిల్కి కూడా మనం కలర్ అండ్ లైన్ వెయిట్ అప్లై చేసేద్దాం. సో 0.35. సో ఓకే, అన్ని పార్ట్స్కి మనం అయితే లైన్ వెయిట్ అండ్ కలర్ అప్లై చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఈ డయాగ్రామ్ని అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.